వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు, గురువు పాదాలకు, భగవంతుని పాదాలకు శిరస్సు వంచేసక ప్రణామం. అలాగే కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామములు. 12 రాసులు 2025లో సెప్టెంబర్ మాసంలో 12 రాసుల యొక్క గ్రహ సంచారము ఏ విధముగా ఉన్నది ముందుగా మనం గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి 14వ తారీఖు వరకు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అలాగే రవి, బుధుడు, కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తున్నారు. సెప్టెంబర్ 15 బుధుడు, సెప్టెంబర్ 17 రవి కన్యారాశిలోనికి సంచరిస్తున్నారు. కుజుడు కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. గ్రహాలు యొక్క సంచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. గ్రహ సంచారం ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసంలో, దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకు నడిస్తే మనం అభివృద్ధిలోనికి వస్తాము, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా నిలదొక్కోగలుగుతాము, కుటుంబ పరంగా నిలదొక్కోగలుగుతాము, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఏ విధంగా మనం ఉద్యోగాలు వస్తాయి, ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెడుతున్నాయి, ఆ గ్రహాలకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది మనకు పర్టికులర్గా తెలుస్తుంది. సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది, ఉద్యోగ పరంగా ఎలా ఉంటుంది, వ్యాపార పరంగా ఎలా ఉంటుంది, పిల్లల చదువులు ఎలా ఉంటాయి, అన్ని విధాలుగా ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు ముందు మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి ఆర్థిక పరంగా ముందుకు సాగుతారు. ఈ మాసంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ అవన్నీ కూడా మబ్బులు పోయినట్టుగా పోతాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. సమయానికి వ్యాయామం చేసుకోవడం కానీ, సరి అయిన సమయానికి ఆహారాన్ని తీసుకోవడం కానీ ఏర్పరచుకోండి. అలాగే ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఏ పన్నైనా సరే విజయవంతంగా ముందుకు సాగించుకోవాలంటే విజయాన్ని పొందగలుగుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆ దూర ప్రయాణాల వల్ల మంచి లాభం కూడా కలుగుతుంది. అలాగనే కుటుంబంలోని అశాంతిని కూడా తొలగించి శాంతియుతంగా ఉంటారు, మనశ్శాంతిగా ఉండగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో చిన్న చిన్న అడ్డంకులు వచ్చినప్పటికీ వాటిని చక్కగా సవరించుకొని మంచి లాభాలు వచ్చే విధంగా డిస్కౌంట్లు ఇచ్చుకుంటూ రంజకంగా జనాన్ని ఆకర్షించుకోగలుగుతారు. అలాగే సంతానం వల్ల కొంత చికాకులు ఏర్పడినప్పటికీ, సంతానపరంగా కొన్ని చికాకులు ఏర్పడినప్పటికీ పిల్లల్ని సరైన మార్గంలో నడిపించుకోగలుగుతారు. వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు కలగకుండా చూసుకోగలుగుతారు. ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అప్పుడప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాహనాలు స్పీడ్గా నడపకండి. హెల్మెట్లు వేసుకోండి, సీట్ బెల్ట్లు వేసుకోండి. మాట్లాడుతూ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి. కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు కలుగుతాయి. అలాగే కొన్ని స్థాన మార్పులు కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే జీవిత భాగస్వామితో కొంత వివాదాలు మధ్యలో వచ్చేటువంటి సూచనలే కాబట్టి ఆచితూచి మాట్లాడండి, జాగ్రత్తగా వ్యవహరించుకోండి, కోపాన్ని తగ్గించుకోండి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి మంచి పెట్టుబడులు పెడతారు. భారీగా పెద్ద సినిమాలు తీసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అద్భుతంగా కలిసి వస్తుంది. విద్యార్థులకు
అనవసరమైన విషయాల్లోకి పోవద్దు, మీరు ఇబ్బంది పడతారు. గ్రహబలం అనుకూలంగా లేదు కాబట్టి మధ్యలో కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కొంచెం మధ్యలో అనారోగ్యం కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలు ఉద్యోగంలో కొంత ఒత్తిడి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అధికారులతోటి కొంచెం సహాయ సహకారాలు అందుతాయి. మీరు అనుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. మంచి ప్రమోషన్లు పొందగలుగుతారు. అవార్డులు రివార్డులు కూడా పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే పోలీస్ రంగంలో ఉన్న వారికి కూడా మంచి సన్మానాలు, సత్కారాలు, అవార్డులు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాలు వినియోగించుకోండి. ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా ఒక్కసారి వచ్చి పడతాయి. అలా కొత్త అవకాశాలు ఏర్పడతాయి. కొత్త కొత్త డైరెక్టర్లు మిమ్మల్ని ఆదరిస్తారు. ముందుకు సాగడం కూడా జరుగుతుంది అన్ని విధాలుగా. మహిళా మండలి వాళ్ళు జనాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు మొదలు పెడతారు. రూపాయికి భోజనం, ఆ రకరకాల పేదవారికి అన్నం పెట్టడం, తర్వాత దుస్తులు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తూ మంచి ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు కూడా కొంచెం ఇబ్బందులు మధ్యలో కలిగినప్పటికీ మీరు దాన్ని తెలుసుకుని చాలా చాకచక్యంగా నడుచుకోగలుగుతారు. ప్రభుత్వంలో మంచి గుర్తింపు పొందగలుగుతారు. అలాగే జనాల్లో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి జనరంజకంగా ఎదుటి మనిషికి సహాయం చేయడం నేర్చుకోండి. అలాగే మీరు పేదవారికి సహాయం చేయండి. చదువు ఉంటకు ఇష్టపడే వారికి, చదువుకునే వారికి కొత్త పుస్తకాలు సహాయం చేయండి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి. ఇంకా వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. రెండో వివాహం చేసుకోవాలి అనుకునే స్త్రీ కానీ పురుషులకు కానీ మంచి అవకాశాలు వస్తాయి. మూడో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మూడో వివాహానికి కూడా మీకు అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా అధికమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తూ, అలాగే కుటుంబంలో కొన్ని శుభకార్యాలను కూడా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కొన్ని శుభవార్తలు కూడా వింటారు. గృహ ప్రవేశం చేస్తారు, గృహాలు కొంటారు, విల్లాలు కొంటారు. కళారంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు ఉంటుంది. కొన్ని ఆస్తులు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు, అది ఈ మాసంలో చేయకండి. కొన్ని ఆస్తులు ఏర్పరచుకోగలుగుతారు. మీరు ఆ రిజిస్ట్రేషన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నిరుత్సాహాన్ని దూరం చేసుకోగలుగుతారు. భూ విషయంలో కొంత జాగ్రత్తలు వహించండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు ఒత్తిడి నుంచి తట్టుకోండి. ప్రయాణాలు చాలా జాగ్రత్తగా చేసుకోండి. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది. కీలక విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఉద్యోగస్తులు కష్టించిన తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. మీరు అద్భుతమైనటువంటి ఇంకా ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి చండీ హోమాన్ని కూడా చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. జీవితంలో అనుకున్న స్థానాన్ని చేరగలుగుతారు. ఆర్థిక పరంగా ఎదగలుగుతారు. మనశ్శాంతితో ఉండగలుగుతారు. మీరు ఇంకా ఎటువంటి ఏమైనా కావాలనుకున్నప్పుడు నన్ను సంప్రదించండి. సర్వే జనాశుకినం.